నమస్తే అందరికీ, నేను మీ మధుకిరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడర్ ఎంకే. ఈ రైడర్ ఎంకే ఛానల్లో ఈ హోమ్ టూర్ వీడియో ఏంద్రపై నువ్వేమైనా పెద్ద సెలబ్రిటీ అనుకోకండి. ఈ సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత కొన్ని మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీతో షేర్ చేసుకోవాలని నా ప్రయత్నం అనమాట. చాలామందికి ఇంటి డ్రీమ్ ఉంటుంది. అదేవిధంగా ప్రతి అబ్బాయి జీవితంలో కొన్ని జనరల్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఒక మంచి బైక్ ఉండాలి, తర్వాత ఒక మంచి రెస్పెక్ట్ఫుల్ జాబ్ కొట్టాలి, దెన్ ఒక అండర్స్టాండింగ్ అందమైన అమ్మాయి భార్యగా రావాలి, ఆ తర్వాత ఒక మంచి ఇంటిని ఓన్ చేయాలనే కళ అందరికీ ఉంటుంది. ఇవి జనరల్ రిక్వైర్మెంట్స్. అవి కాకుండా ఇంకా చాలా కోరికలు మనకు ఉంటాయి. మనిషి తత్వం ఎలాంటిదంటే ఎన్ని వచ్చినా ఇంకా కావాలనుకునే తత్వం అనమాట. అవన్నీ కాకుండా నాకు వచ్చిన దానిలో హ్యాపీగా ఉంటా అనుకునే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. వాళ్ళు జీవితాంతం హ్యాపీగా ఉంటారు అనమాట. ఇవన్నీ జనరల్ మీకు ఎందుకు అనుకుంటే కొన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అండ్ ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేయాలనిపించింది. స్టార్టింగ్ మీరు ఇంటి క్లిప్స్ చూశారు కదా, దాని గురించి నేను ఆల్మోస్ట్ 1.5 year వర్కౌట్ చేశాను అనమాట. అంటే కన్స్ట్రక్షన్ స్టేజ్ నుంచి ప్రతి ఒక్కటి దగ్గరుండి చూసుకొని ఫాలోఅప్ చేసి ఫైనల్గా ఆ ఫినిషింగ్ని తీసుకొచ్చాను. అయితే ఈ వీడియోలో నేను మీరు ఒకవేళ ఇల్లు కట్టాలి, మంచి ఇంటీరియర్ డెకరేట్ చేయాలంటే అది ఏ విధంగా చేయాలి, మీరు చేయకుండా ఉండే మిస్టేక్స్ ఏమైతే ఉంటాయో అవన్నీ చెప్తాను నేను మీకు. అంటే స్టార్టింగ్ నుంచి మీరు ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలనేది మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఇవ్వబోతున్నా. వీడియో మాత్రం మీరు ఇంటి మీద ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఎండ్ వరకు చూడండి. ఇది నేను ఓన్ చేసిన ఫ్లాట్ ఇన్ ద అపార్ట్మెంట్. ఈ అపార్ట్మెంట్లో 55 ఫ్లాట్స్ ఉన్నాయి. అందులో 10 3 BHK, 5 ఈస్ట్ ఫేసింగ్, 5 వెస్ట్ ఫేసింగ్, రిమైనింగ్ ఆల్ 2 BHK. ఇందులో ఎలాంటి సింగిల్ BHK లేదు. చుట్టూ ప్రహరీ కూడా ఉంది, దాంతోపాటు సోలార్ ఫెన్సింగ్ కూడా ఉంది అండ్ మొత్తం సీసీ కెమెరాస్ అంటే CCTV కెమెరాస్ ఇన్స్టాల్ చేసి ఉన్నాయి. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే నేను ఓన్ చేసిన ఫ్లాట్ అండ్ ఈ అపార్ట్మెంట్ కండిషన్ ఎలా ఉందో చూపిద్దామని చెప్పేసి. ఇక్కడ 55 ఫ్లాట్కి సరిపడా యాంపుల్ కార్ పార్కింగ్ స్పేస్ ఉంది. కార్ పార్కింగ్తో పాటు బైక్ కూడా పార్క్ చేసుకోవచ్చు. చుట్టూ కూడా వాకింగ్ చేయడానికి జగ ఉంది. ఇక్కడ వాచ్మెన్కి సెపరేట్గా 1 BHK ఫ్లాట్ కూడా ఉంది. 1 BHK అని చెప్పలేము, ఒక పెద్ద హాల్, ఇంకా వాష్రూమ్ ఉంటుంది. చుట్టూ కూడా కొన్ని జగాల్లో విధంగా ప్లాంటేషన్ ఉంది. దాని తర్వాత చుట్టూ కూడా వాక్ చేయడానికి జగ ఉంది అండ్ విత్ వాటర్ ట్యాప్ ఫెసిలిటీ. మా ఈ జైరాబాద్ లాంటి ప్లేస్లో కన్స్ట్రక్షన్ పరంగా హైదరాబాద్లో ఈ విధంగా అయితే స్టాండ్ అలోన్ బిల్డింగ్స్ ఇంకా చిన్న చిన్న అపార్ట్మెంట్ కడతారో అదే కాన్సెప్ట్తో చాలా నీట్గా కట్టారు. యూటిలిటీస్ పరంగా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, 2 లిఫ్ట్లు, దాంతోపాటు ఒక DG బ్యాకప్ కూడా ఉంది. సెంటర్లో ఒక పెద్ద పార్క్ ఉంది. కొత్తలో ఇక్కడ గ్రాస్ ఉండేది, ఆ తర్వాత చిన్నపిల్లలకి సరిపడా ఆడుకోవడానికి కొన్ని ఫెసిలిటీస్ ఫిక్స్ చేశారు. తర్వాత తీయాల్సి వచ్చింది కొన్ని కారణాల వల్ల. ఇందులో ఆర్టిస్ట్ మేక్వి 2 సెపరేట్ లిఫ్ట్లు ఉన్నాయి. ఒకటి మాత్రం ఆన్ అవుతుంది, ఇంకోటి స్టాండ్ బైలా ఉంది. ఎప్పుడైతే పవర్ పోతుందో ఇది ఆటోమేటిక్గా ఏ ఫ్లోర్కి అయితే దగ్గరలో ఉన్న ఫ్లోర్కి వెళ్ళి ఆగుతుంది. ఇక్కడంతా స్పేసియస్ కారిడార్స్ ఉన్నాయి. సామాను షిఫ్ట్ చేయాలన్నా కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా జగ మంచిగా ఉంది. దాంతోపాటు మొత్తం బ్లాక్ గ్రానైట్ అయితే వేశారు, క్లీన్ చేయడానికి కొద్దిగా ఈజీగా ఉండడానికి. పిజన్స్ రాకుండా ఫుల్ ఇందులో పిజన్ మ్యాట్ అయితే ఫిట్ చేసాము. స్టీల్ కొన్ని పిజన్స్ అయితే వస్తున్నాయి. ఇక్కడ మెట్లయితే చాలా స్పేసియస్గా ఉంది విత్ స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్. ఒక ఫ్లోర్లో 11 ఫ్లాట్స్ చెప్పాను కదా, ఇవన్నీ 2 BHK ఫ్లాట్స్. నా ఫ్లాట్ నెంబర్ 305, 1258 ఎస్ఎఫ్ట్ ఉంటుంది. ఇప్పుడు నేను మీకు లోపల హోమ్ టూర్ చూసి చూపిస్తా. బయట ఒక చిన్న ఈ విధంగా గార్డెన్ ప్లాన్ చేశాను. ఇంకా లెట్స్ స్టార్ట్ అవర్ హోమ్ టూర్. మన హోమ్ టూర్ స్టార్ట్ చేద్దాం. ఎంట్రన్స్ డోర్ ఇది కలప డోరు. చుట్టూ కూడా ఈ విధంగా ఫ్రేమ్ మనం పెట్టించాము విత్ లైట్స్. పైన గణపతి. ఈ లాక్ మనం పెట్టించింది ప్లాంటెక్స్ కంపెనీది. ఇవన్నీ కూడా అమెజాన్లో కొన్నాం. సో ఎంట్రీ ఇది. ఫస్ట్ స్టార్టింగ్ విత్ ద టైల్స్ మనము ఇది సెపరేట్గా సెలెక్ట్ చేసుకున్నాం. ఇది 4x2 టైల్స్, అంటే 2 feet విడ్త్, 4 feet లెంత్. బిల్డర్ ఇచ్చింది 2x2 టైల్స్. అంత అట్రాక్టివ్ అనిపించలేదు. సో నేను ముందు నుంచి ఉన్నా కాబట్టి ఈ టైల్స్ నాకు కావాలి, నేను బయట నుంచి తెప్పించుకొని వేస్తా అని చెప్పేసి ఈ టైల్స్ వేయించుకున్నాను. మొత్తం గ్రే కాన్సెప్ట్ అనమాట హాల్ అంతా కూడా. సో ఇది టీవీ యూనిట్. సింగిల్ డోర్. యాక్చువల్గా హాల్కి సెంటర్లో డోర్ ఇచ్చినప్పుడు డబుల్ డోర్ ఇస్తారు. నాకు మాత్రం సింగిల్ డోర్ కావాలని స్పెషల్గా నేను అడిగి పెట్టించుకుంది అనమాట. కొద్దిగా రీసౌండ్ వస్తుంది. హాల్లో ఉన్న బాల్కనీ డోర్ ఓపెన్ చేద్దాం. అండ్ ఆల్సో విండోస్. ఓకే, ఇది మన మెయిన్ బాల్కనీ. ఇది కూడా వుడెన్ కలర్ టెక్స్చర్ టైల్స్ వేసుకున్నాను. లెఫ్ట్ ఓవర్ సామాన్ అంతా ఇక్కడ ఉన్నాయి. ఈ హైట్ మనకి ఇంతే ఇచ్చారు, కానీ పిల్లలు ఎక్కుతారని చెప్పేసి నేను ఒక 1 feet హైట్ పెంచుకున్నాను. సో బయట నుంచి వ్యూ ఇది. ఇంటి ముందే ఒక క్రికెట్ గ్రౌండ్ ఉంది, ఇండోర్ క్రికెట్ గ్రౌండ్.
ప్రశాంతంగా బాల్కనీ నుంచి ఉంటే మాకు ఈవినింగ్ టైం పాస్ అయిపోతుంది. ఇది మెయిన్ రోడ్ అనమాట. ఈ జైరాబాద్లో 60 ఫీట్ రోడ్ ఇదే పెద్దది. మిగతాది పక్కనే మీకు ఇటుపక్క వెళ్తే హైవే అండ్ ఇటువైపు వెళ్తే జైరాబాద్ మెయిన్ రోడ్ వచ్చేస్తుంది. సో ఇది మన పాతిల్లు అక్కడ ఉంది, మళ్ళీ చెప్తాను. రైట్, పైన కూడా మీకు నేను ఈ వుడెన్ కలర్ పీవీసీ ఫాల్ సీలింగ్ చేయించుకున్నాను. బాల్కనీలో ఈ విధంగా ఒక మంచి డిజైన్ ఉన్న ప్యాటర్న్ గ్రిల్ అండ్ ఈ విధంగా ఉయ్యాల అండ్ ఈ విధంగా కొన్ని మొక్కల్ని పెంచుతాం ప్రెజెంట్గా ఉండడానికి. అండ్ హాల్ ఇది టోటల్గా 1258 SFT. ఈ విధంగా హాల్లో ఒక డిజైన్ చేయించాను. ఇవంతా మీకు WPC మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి. గ్రే కాన్సెప్ట్ కాబట్టి నేను గ్రే తీసుకున్నాను. అదేవిధంగా స్విచ్ బోర్డ్ కూడా వీళ్ళు ఇచ్చింది యాంకర్ పెంటా, నేను మాత్రం మొత్తం గోల్డ్ మెడల్ తీసుకున్న మోడల్. సో గ్రేకి మ్యాచ్ అయ్యే విధంగా గ్రే కలర్ అండ్ ఒక చిన్న జూమర్. ఇవన్నీ కూడా BLDC ఫ్యాన్స్ హెవెల్స్ నుంచి. మధ్యలో ఒక పార్టీషన్, ఇదంతా కార్డ్బోర్డ్ ఉంది విత్ వైట్ పెయింట్ అండ్ అక్కడ ఒక చిన్న జూమర్. ఇది మెయిన్ జూమర్ అండ్ ఇది టీవీ యూనిట్. ఎక్కడ కూడా మీకు వైర్స్ బయటకు కనిపించవు, ఆ విధంగా నేను ప్లాన్ చేశాను. చూడండి, మీకు వైర్స్ ఎక్కడ కనబడకుండా మొత్తం బ్యాక్ నుంచి ప్లాన్ చేసాం అనమాట. మీకు యాక్చువల్గా టీవీ ప్లాన్ చేస్తున్నప్పుడు ఎక్కడ ఏ సామాన్ రావాలనేది, అంటే ఎక్కడ మీకు ఏ ఎలక్ట్రానిక్ సామాన్ వస్తుంది, ఏ ఎలక్ట్రిక్ వైర్ కావాలనేది ముందే ప్లాన్ చేసుకోవాలి ఒక మంచి ఎలక్ట్రీషియన్తో. సో టీవీ వెనకాలనే మొత్తం వైర్స్ వెళ్ళిపోయి పైన 5.1 ఛానల్ సోనీ స్పీకర్ సిస్టమ్ పెట్టించాను. అండ్ ఇందులో అద్దాలు రావాలి, ఇంకా అద్దాలు రాలేదు. సో ఈ ప్యానలింగ్ డోర్ మధ్యలో అద్దాలు వస్తాయి, పైన 2 లైట్స్ ఉన్నాయి. దెన్ ఇక్కడ వాడిన మెటలే ఇందులో కూడా వాడాము. ఈ మెటల్ కాస్ట్ నాకు 19,000 రూపీస్ అయింది, ఓన్లీ ఈ WPC మెటల్ కాస్ట్. అండ్ ఇక్కడ ఈ టెక్స్చర్డ్ అద్దాలు ఇది కొంచెం షార్ప్ ఉన్నాయి కాబట్టి నేను దీన్ని మార్పించబోతున్నాను. అండ్ పైన ఒక స్పాట్ లైట్ని ప్లాన్ చేశాను. అండ్ దీనికి కావాల్సిన సబ్ వూఫర్ ఇందులో చూడండి, ఇందులో సబ్ వూఫర్ ప్లాన్ చేశాను. సౌండ్ బయటకు వెళ్ళడానికి ఇక్కడ నుంచి ఓపెనింగ్ ఇచ్చాను, 2 డ్రాస్ అండ్ 2 ఓపెన్ డోర్స్. ఇనీషియల్గా పెట్టిన డిజైన్లో షార్ప్ ఎడ్జెస్ ఎక్కువగా ఉండే, దానివల్ల చిన్న ఇష్యూ కూడా అయింది అండ్ ఆల్సో క్రాక్ కూడా వచ్చాయి. అందుకే దాని తర్వాత ఆ విధంగా రెక్టాంగిల్ షేప్లో మార్పించేసాము. దాని తర్వాత ఈ అమెజాన్లో దొరికే ఈ ప్యాటర్న్ అయితే ఉందో, అంటే ఈ సన్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్, ఇంకా ఈ బటర్ఫ్లైస్ కొనేసి పైన ఈ విధంగా అంటించేసాము. ఎందుకంటే ఇక్కడ ఒక చిన్న క్రాక్ వచ్చింది, ఆ క్రాక్ని పూజడానికి ఈ విధంగా డిజైన్ అంటించాం. డిజైన్ అంటించాక బాగుంది. కొద్ది రోజులు అయ్యాక ఈ గ్లాస్ కూడా పెట్టించాం. ఇంకా ఇక్కడ జై శ్రీరామ్ది కీచైన్ హోల్డర్ పెట్టుకున్నాను. అక్కడ AC పాయింట్ ఉంది, లైట్స్తో పాటు ఒక ట్యూబ్లైట్ కూడా ఉంది. అండ్ ఇది సింపుల్ ఫాల్ సీలింగ్, ఈ మధ్య నడుస్తుందంతా కూడా. ఈ ప్రొఫైల్ లైటింగ్ ఇదంతా మీకు ప్రొఫైల్ లైటింగ్ అనమాట. ఇక్కడ ఈ విధంగా కలిపాను. అండ్ దెన్ ఇక్కడ ఒక 5 స్ట్రిప్స్ ఇచ్చాను. ఇవేమో డే లైట్ అండ్ ఇవి వామ్ వైట్. మిగతావన్నీ కూడా స్క్వేర్ ప్యానలింగ్ లైట్స్ ఇచ్చాను. అందరూ రౌండ్ వాడతారు, నాకు కూడా రౌండ్ వాడచ్చు అనిపించింది, కానీ స్క్వేర్ కొంచెం లుక్ బాగుంటుందని చెప్పి నేను స్క్వేర్ తీసుకున్నా. నేను ఇంట్లో వాడింది మ్యాక్సిమం హెవెల్స్ ఎలక్ట్రానిక్సే ఉన్నాయి, హెవెల్స్ ఎలక్ట్రికల్స్. ఒకసారి నేను మీకు లైట్స్ ఆన్ చేసి చూపిస్తాను. ఫ్యాన్కి డిమ్మర్ ఉంది, కానీ ఇది లేకుండా BLDC ఫ్యాన్ నడుస్తుంది. రైట్, ఇదిగోండి డే లైట్. ఇవి నార్మల్గా ఏదైనా ఫంక్షన్ అవుతున్నప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు అతను వేసుకోవచ్చు. నార్మల్గా అయితే ట్యూబ్లైట్ వేసుకుంటే బెటర్. ఇవన్నీ కూడా 15 వాట్ లైట్స్. మీకు ఈ ప్రొఫైల్ లైట్ అనేది 5 మీటర్ లెంత్ వస్తుంది. ప్రతి 5 మీటర్కి ఒక సెపరేట్ డ్రైవ్ తీసుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా మీకు కోటి ట్రూ బజార్లో కొంచెం మంచి రేటు దొరికిపోతాయి. సో లుక్ ఈ విధంగా ఉంది. టీవీ చుట్టూ కూడా ఒక మంచి లైట్ అంటించాను, ఇది మీకు అమెజాన్లో దొరుకుతుంది. అండ్ పైన కూడా ఒక వైట్ లైట్ ఉంది, అది ఆన్ చేయలేదు ఇప్పుడైతే. సో లైటింగ్ డిజైన్ ఈ విధంగా ఉంది. ఫాల్ సీలింగ్ డిజైన్ చేస్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండ్ ఏ విధంగా మనం ప్లాన్ చేయొచ్చు అనేది నేను మీకు ఇల్లంతా చూపిస్తాను. రైట్, హాల్ అయిపోయింది. అండ్ హాల్లోనే ఈ విధంగా బాల్కనీ ఉంది. నాకు ముందే తెలుసుంటే మాత్రం నేను ఇక్కడ డోర్ లేకుండా ఈ మధ్య వస్తున్న స్లైడింగ్ డోర్ వేయిస్తుండే, కానీ అప్పటికే ఈ గోడ కట్టేశారు నేను కొన్నప్పటికీ. దెన్ ఇది డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియాకి నేను ఈ విధంగా పార్టీషన్ చేయించుకున్నాను. ఈ మధ్య అందరూ కూడా ఈ విధంగా పార్టీషన్ డిజైన్స్ వాడుతున్నారు. ఇది నార్మల్ డిజైన్, ఇది కాకుండా మీకు ఆన్లైన్లో చూస్తే చాలా మంచి డిజైన్స్ వస్తాయి. దానికి తగ్గట్టు మీకు పనిచేసే వాళ్ళు కూడా మంచిగా పనిచేసే వాళ్ళని ఎంచుకోవాల్సి వస్తుంది. ఈ ప్యాటర్న్ ఏదైతే ఉందో ఈ విధంగా డస్ట్ పడుతుందని చెప్పేసి దీని బదులు ఫ్రంట్లో గ్లాస్ పెట్టాము, చూపిస్తాను.
ఈ విధంగా గ్లాస్ పెట్టాము. గ్లాస్ పెట్టిన తర్వాత వెనకాల ఉన్న ఆ ప్యాటర్న్ తీసేద్దాం అనుకున్నాం, కానీ ఇలా బాగానే ఉంది కదా అని చెప్పి ఇలానే కంటిన్యూ చేస్తున్నాం. ఇప్పుడు ఫ్రంట్లో గ్లాస్ చూడండి, డిజైన్ గ్లాస్, వెనకాల మాత్రం ప్యాటర్న్ని ఇలానే ఉంచేసాం. ఇది జూమర్. ఇదన్నీ కూడా నేను ట్రూప్ బజార్ దగ్గరలో ఉండే, నాకు ఏదే గుర్తు రావట్లేదు, అక్కడ కొన్నాను. మళ్ళీ మీకు కింద అడ్రస్ ఇస్తాను చూడండి. ఆ అడ్రస్ ప్రకారం మీరు డైరెక్ట్గా అక్కడ నుంచి కొనుక్కోవచ్చు. ఈ వర్క్స్ అన్నీ కూడా ఎవరు చేశారో ప్రతి కాంటాక్ట్ డీటెయిల్ నేను కింద ఇస్తాను. రైట్, ఇది బిల్డర్ ఇచ్చింది కాదు, ఇది మనం చేయించాము. ఇక్కడ యాక్చువల్గా ఫ్రిడ్జ్ ఏరియా, కానీ నాకు ఫ్రిడ్జ్ ఇంత జాగా ఆక్రమించడం ఎందుకని చెప్పేసి ఇక్కడ నేను హ్యాండ్ వాష్ ఏరియా ప్లాన్ చేశాను. ఇవన్నీ కూడా షుగర్ కోటెడ్ టైల్స్, అంటే మీకు సాఫ్ట్ ఉండవు, కొంచెం షుగర్ కోటింగ్ ఉంటుంది. అండ్ ఈ అద్దం కూడా నేను కోటిలోనే కొన్నాను, కోటికి అబ్జర్వెన్సీ మధ్యలో. అండ్ ఇది కూడా మంచి కంపెనీదే, ఆల్మోస్ట్ కాస్ట్ 8,000 రూపాయలు పడింది. ఇంట్లో వాడిన ఫిట్టింగ్స్ అన్నీ కూడా నేను సెరా వాడాను, బిల్డర్ వాళ్ళు ఇచ్చిన ఫిట్టింగ్స్ కాకుండా నేను కొంచెం ఓన్గా ఫిట్టింగ్స్ తెచ్చుకున్నాను. అండ్ ఇవన్నీ కూడా ప్లాంటెక్స్ కంపెనీవి, కంప్లీట్ స్టెయిన్లెస్ స్టీల్, అన్నీ మీకు అమెజాన్లో దొరుకుతాయి. ఇంట్లో వాడిందని కూడా నేను ఫిట్టింగ్ ప్లాంటెక్సే వాడాను. అండ్ ఇక్కడ ఒక ఎలక్ట్రిక్ పాయింట్ ఇచ్చున్నా. పైన లో రూఫ్ ఉంది, అందులో నేను ఇన్వర్టర్ ఎక్కిచ్చేస్తున్నాను. కానీ ఇన్వర్టర్ గాలి పాసింగ్ అవ్వాలి కదా, అది ఎలా అనేది నేను మళ్ళీ చూపిస్తాను బ్యాక్ వెళ్ళినప్పుడు. సో ఇవన్నీ డోర్స్. రైట్, హాల్ అయిపోయింది కదా. ఇప్పుడు మెయిన్ భాగం కిచెన్, లేడీస్కి ఇష్టమైన కిచెన్. రైట్, ఇది దేవుడి రూమ్. ఒకసారి లైట్ ఆన్ చేస్తాను. ఇదిగోండి, ఇక్కడ దేవుడి రూమ్ ముందు ఒక పికాక్ జూమర్ పెట్టుకున్నా. సో ఇదంతా ప్రొఫైల్ కటింగ్, లేజర్ కటింగ్ అవుతుంది డోర్. ఇది ఓపెన్ చేస్తే ఇది మా చిన్న పూజ రూమ్. కూర్చొని పనిచేసిన జాగా లేదు, దేవుడికి మాత్రం సెపరేట్ గుడిలాగా స్థలం ఇందులో ఉంది. ఇక్కడ యాక్చువల్గా ఒక విండో ఉండేది, నాకు డోర్ ఓపెన్ చేయగానే విండో మంచి కనబడట్లేదని చెప్పేసి నేను ఈ విధంగా వెంకటేశ్వర ఫోటో పెట్టేశాను. చూడండి, ఆన్ చేస్తే ఈ విధంగా రంగులు మారుతాయి. పైన బల్బ్ నుంచి తీసుకున్నా, ఇదంతా కూడా నేను ప్యానల్ని గుర్తించేశాను. అండ్ టైల్స్ వేస్తున్నప్పుడే నేను ముందే ఈ టైల్ని తెచ్చిచ్చాను, సో దాని ప్రకారం వాళ్ళు ఫిట్ చేశారు. సో ఇది డ్రా, దీని మీద అగరబత్తీలు ఫలహారం పెట్టవచ్చు. దెన్ ఇది స్టోరేజ్ ఏరియా. ఓకే, ఇవన్నీ కూడా సాఫ్ట్ క్లోజర్ డోర్స్. రైట్, ఇందులో మళ్ళీ పెయింటింగ్ వేసుకోవాల్సి వస్తుంది. దెన్ కమింగ్ టు ద కిచెన్. ఇదేంది చిలక పచ్చరంగా అనుకుంటున్నారా? యాక్చువల్గా మేము ప్లాన్ చేసింది పిస్తా గ్రీన్, కానీ ఫినిషింగ్లో మాత్రం కలర్ ఈ విధంగా వచ్చింది. ఓకే, పెద్ద జగ లేదు, కొంచెం తక్కువ ఉన్న జగ ఉంది. ఈ జగ డీటెయిల్స్ కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా దీనిలో అద్దాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఫ్లూటర్ గ్లాస్ తీసుకున్నాను. ఇదంతా కూడా మీకు హ్యాండిల్స్ ఉండవు, ఈ విధంగా కింద నుంచే ఓపెన్ చేసుకోవచ్చు. కిచెన్ అంతా ఇదే కాన్సెప్ట్, గ్రీన్ అండ్ వైట్ విత్ బ్లాక్ కలర్ హ్యాండిల్స్. ఓకే, ఇవన్నీ కూడా మీకు కన్సీల్డ్ హ్యాండిల్స్ నుండి లోపల సామాన్ కూడా వెళ్ళిపోయినాయి. ఓకే, ఇక్కడ బిల్డర్ ఈ గ్రానైట్ ఇయ్యడు, మనం ఇక్కడ మిక్సీ ఇంకా ఏమైనా ఓవెన్ కానీ పెట్టుకోవడానికి పని చేస్తుందని చెప్పేసి నేను గ్రానైట్ వేసుకున్నాను. అండ్ ఆల్సో టైల్స్ కూడా నేనే ప్లాన్ చేశాను. బిల్డర్ ఇచ్చిన టైల్ నాకు నచ్చలేదు, సో అందుకే నేను ఈ టైల్స్ పలగొట్టేసి ఈ టైల్స్ వేసుకున్నాను. ఓకే, దెన్ కమింగ్ టు ద ఫ్రిడ్జ్. ఇది కొత్తగా తీసుకుంది, 322 లీటర్స్ శాంసంగ్ కన్వర్టబుల్ ఫ్రిడ్జ్ అనమాట ఇది. దెన్ ఇది ఎలికా చిమ్నీ, పైనుంచి పైప్ వెళ్ళిపోయింది, చూపిస్తుంది చూడండి. జగ మ్యాక్సిమం మీకు బ్లాక్ అయిపోయినట్టే, అక్కడ గలీజ్ కనబడకుండా ఈ డోర్స్ మంచిగా కనబడతాయి అనమాట. సో యాక్చువల్గా ఇంతవరకే ప్లాన్ ఉంది, కానీ తర్వాత దీనికి సెంటర్లో లేదని చెప్పేసి మళ్ళీ దీనికి యాడ్ చేసాము. దీనివల్ల విండో కూడా కొంచెం క్లోజ్ అయిపోయింది. వెంటిలేషన్ లేదనుకుంటున్నారా? ఇదిగోండి డోర్. ఈ డోర్ ఇప్పుకుంటే మీకు కావాల్సినంత వెంటిలేషన్. రైట్, ఒక ట్యూబ్లైట్ కూడా ప్లాన్ చేసా, ట్యూబ్లైట్ పని చేద్దాం. పైన సీలింగ్ ఇది వామ్ వైట్ ప్రొఫైల్ లైటింగ్ అండ్ 2 డే లైట్ అండ్ ఒక చిన్న ఫ్యాన్. ఎప్పుడైతే పొయ్యి ఆన్ చేయమో అప్పుడు మనం వాడచ్చు. 4 బర్నర్ స్టవ్ కూడా ఎలికా తీసుకున్నాం, 2 ఎలికా. కొంచెం నేను బ్రాండ్ పైన ఎక్కువ దృష్టి పెడతా కాబట్టి మ్యాక్సిమం విధంగా ప్లాన్ చేస్తాను. ఇవన్నీ కూడా సాఫ్ట్ క్లోజర్. ఇందులో ఇంకా పార్టిషన్స్ వస్తాయి. ఓకే, సింక్. అండ్ ఇది కూడా ప్లాంటెక్స్దే స్టెయిన్లెస్ స్టీల్ది ట్రే. దీనిలో మనం విమ్ బార్ లిక్విడ్స్ అని పెట్టుకోవచ్చు. ఇవన్నీ విండోస్ గ్రిల్ వేశారు. సో అదనమాట కిచెన్ పక్కనే పూజ రూమ్, రెండు మధ్యలో గ్యాప్ ఉంది. అండ్ ఇది వాష్ ఏరియా.
ఇక్కడ కూడా ఒక ట్రే పెట్టి చేసా అండ్ వర్క్ అవుతున్నప్పుడే 2 గ్రైండ్ ముక్కలు కూడా పడేసాను. దెన్ ఇదనమాట మీరు వాడే బ్రూమ్ స్టిక్స్ వైపర్స్ ఏమైనా ఉంటే ఈ విధంగా హ్యాంగ్ చేసేసుకోవచ్చు. గ్రిల్ నేను సెపరేట్గా వేయించుకున్నాను. ఈ గ్యాప్ ఎందుకంటే దీనిలో బట్టలు ఆడేసుకోవచ్చు అండ్ వీటికి కట్టుకొని కూడా తాడు కట్టుకొని బట్టలు వేసుకోవచ్చు. అండ్ ఇది వాషింగ్ మిషన్ ఏరియా విత్ ప్లగ్ పాయింట్ అండ్ వాటర్ పాయింట్. ఇది స్టోరేజ్ ప్లేస్, లెఫ్ట్ ఓవర్ వుడ్ డెకోలం. రైట్, ఇది వాష్ ఏరియా. కొంచెం రఫ్ టైల్స్ ఉంటాయి ఇవన్నీ కూడా. దెన్ కిచెన్ అయిపోయింది. చాలా టైం పడుతుంది కదా, ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే చాలా టైం పోతుంది. జూమర్స్ మొత్తం 3 జూమర్ ప్లాన్ చేసిన. అండ్ ఇది డైనింగ్ ఏరియా. ఓకే, ఇక్కడ డైనింగ్ చేసుకోవచ్చు, లేకపోతే దివాన్ కూడా వేసుకోవచ్చు. మేమైతే డైనింగ్ చేస్తున్నాము, సింపుల్ డైనింగ్. ఇది అంతా కూడా నేను సెపరేట్గా కలర్ వేయించుకున్నాను. లైట్ బ్లూ ఇంకా లైట్ పింక్ కాన్సెప్ట్. ఇంట్లో వాడినన్నీ కూడా హెవెల్స్ బిఎల్డిసి ఫ్యాన్సే ఉన్నాయి. అండ్ ఇది క్రాకరీ యూనిట్. యాక్చువల్గా కొంచెం కిందకు ఉండాల్సింది, నా హైట్కి తగులుతుంది అనేసి నేను దీన్ని పైకి లిఫ్ట్ చేసా. ఓకే, సో ఈ విధంగా డైనింగ్ ఏరియా వచ్చింది మనకి. సో లైట్ చేసి చూపిస్తాను. ఈ 4 న్యాచురల్ వైట్ కలర్స్ వేసాను. అండ్ ఈ ప్రొఫైల్ లైట్స్ అనేది వామ్ వైట్, ఇంకా వామ్ వైట్లో స్పాట్ లైట్స్ ఇవి. ఈ డిజైన్కి ఎండ్లో 2 చుక్కలు వేసాను అనమాట. ఒక చిన్న ట్యూబ్లైట్ కూడా ఉంది. సో ఈ విధంగా లైటింగ్ ప్లాన్ చేసా. ఇక్కడ ఫస్ట్ వైరింగ్ లాగాను కానీ మర్చిపోయాను అనమాట. తర్వాత గుర్తొచ్చింది వైరింగ్ ఉందని, మళ్ళీ కట్ చేశాను. కానీ ఇప్పుడు 5 లైట్స్ అయితే దొరకట్లేదు, ఎందుకంటే ఆ ప్రొఫైల్ పట్టిల వల్ల. దీని గురించి నేను మళ్ళీ చెప్తాను నేను మీకు. సో ఇది డైనింగ్ ఏరియా. అండ్ హాల్ మనకి లుక్ ఈ విధంగా కనబడుతుంది. అండ్ హాల్లోనే ఒక చిన్న బాల్కనీ ఉంది. ఓకే, ఇక్కడ నుంచి మీకు మా బిల్డింగ్ వ్యూ అంతా కనబడుతుంది. అవి లిఫ్ట్స్. అండ్ కింద పిల్లలు ఆడుకునే పార్క్ ఉంది. ఇంకా ఇందులో పార్కులో రావాల్సిన ఆట వస్తువులు రావాలి. ఇక్కడ ఒక చిన్న అద్దం ప్లాన్ చేశాను. దాంతోపాటు ఒక సెరా సింక్ అండ్ ఈ విధంగా ప్లాంట్ ఎక్స్ప్రే ట్రేస్ పెట్టా. అండ్ ఇక్కడ బ్రష్ హోల్డర్. ఇక్కడ పైప్ వచ్చింది ఒకటి. ఆ పైప్ని బ్లాక్ చేయడానికి ఈ విధంగా చెక్కతో నేను ప్యానలింగ్ చేయించాను. పైప్ కనబడితే నాకు మంచిగా అనిపించలేదు, అందుకే ఈ విధంగా ప్లాన్ చేశాను. ఇక్కడ కూడా టైల్స్ వుడ్ కలర్ టైల్స్ వాడాను. ఇవన్నీ కూడా 4 feet by 8 inch పెడుతుంటాయి అనమాట ఈ టైల్స్. నేను ఈ ఇల్లు తీసుకోవడానికి కారణం ఇదే అనమాట, 3 బాల్కనీలు వచ్చాయి అనేసి. ఓకేనా, హాల్ కంప్లీట్. ఇది ఎలా కనబడుతుంది చూడండి. ఇక్కట్లో మాత్రం ఇది చాలా మంచి లుక్ వస్తుంది. డోర్ ధనాధన పడ్డాయి. ఇక్కడ గాలి వెంటిలేషన్ చాలా బాగుంది. ఈ లాక్స్ అన్నీ కూడా నేను వేయించుకున్నవే, బిల్డర్ తీసుకున్నవి కాదు, బిల్డర్ ఇచ్చినవి కాదు. ఇవి అన్నీ ప్లాంటెక్స్ మేకే ఉన్నాయి. ఇది ఓపెన్ చేస్తే చిల్డ్రన్ బెడ్రూమ్. దీనిలో ఈ విధంగా మ్యాగ్నెట్స్ ఉన్నాయి. ఓకే, నా 2 పిల్లలకి 2 స్టడీ టేబుల్స్, అంటే ఒక స్టడీ టేబుల్ మీదే 2 పార్టీషన్స్. అండ్ ఇదంతా కూడా లగేజ్ స్పేస్ పిల్లలకి. ఇందులో ఒక బోర్డు అండ్ ఇక్కడ ఒక లైట్ ప్లాన్ చేశాను నేను, చూడండి, పిల్లలు చదువుకోవడానికి. దీన్ని స్కేల్ లైట్ అంటారు. యాక్చువల్గా ఇది వుడ్లోనే ఇంటిగ్రేట్ చేయాలి, కానీ అప్పుడు నేను ప్లాన్ చేయలేదు కాబట్టి ఈ విధంగా సెపరేట్గా పెట్టుకున్నాను. ఓకే, దెన్ సీలింగ్ డిజైన్. ఇది నాకు ఈ హెక్సాగన్ డిజైన్ పిల్లలకు ఉండాలని చెప్పేసి ప్లాన్ చేసి నేనే దగ్గర నుండి సైజులన్నీ కట్ చేసి వాళ్ళతో, అంటే ఫాల్ సీలింగ్ వాళ్ళు చేస్తున్నప్పుడు దగ్గర నుండి చేయించింది. అండ్ ఇది కూడా కలర్స్ నేను లైట్ పింక్ నుంచి డార్క్ పింక్ షేడ్ ఇలా వెళ్ళాలని చెప్పేసి ప్లాన్ చేసి చేసిందనమాట. అండ్ ఇక్కడ స్పాట్ లైట్స్ 4, 5 ఉండాల్సింది కానీ కొంచెం ఆఫ్ సెట్ అయిందని చెప్పేసి నేను 4 ప్లాన్ చేశాను. ఇవన్నీ కూడా రంగులు మారే లైట్స్, అంటే మీరు డే లైట్, వామ్ వైట్, న్యాచురల్ వైట్, ఆ విధంగా రంగులు మారుతాయి. ఇవి కూడా మీకు హెవెల్స్లో అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ 2 విండోస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు WPC విండోసే. ఓకే, ఇది బెడ్ నేను సెపరేట్గా బయట తీసుకుంది. ఇదంతా కూడా మంచి క్లాత్ అనమాట. ఇది లైఫ్ టైం వారంటీ ఇచ్చారు. చూద్దాం ఎన్ని రోజులు పనిచేస్తారు మన దగ్గర. ఇవన్నీ SS గోల్డ్ స్ట్రిప్స్. హెక్సాగన్ తగ్గినట్టే ఇది కూడా బెడ్ హెక్సాగన్ ప్లాన్ చేశాను. రైట్, అండ్ అక్కడ ఒక ఛార్జింగ్ పాయింట్ పెట్టుకున్నా. ఇక్కడ ఒక ఛార్జింగ్ పాయింట్. దీనికి ఇంకా ప్రొఫైల్ డోర్ రావాలి. ఇది డ్రెస్సింగ్ టేబుల్, మధ్యలో పార్టీషన్స్ వస్తాయి, ప్రొఫైల్ డోర్ వస్తుంది. అండ్ ఇది స్లైడింగ్ డోర్స్, వైట్ ఇంకా లైట్ బేబీ పింక్ కాన్సెప్ట్ ఇదంతా. ఇంకా ఇవన్నీ కూడా కర్టెన్స్ రావాలి, ముందే రాడ్ కొట్టుకొని పెట్టాను. ఇందులో కూడా హెవెల్స్ BLDC ఫ్యాన్. రైట్, ఇది స్లైడింగ్ విండోస్, స్లైడింగ్ డోర్. ఈ హ్యాండిల్ సరిగా లేదు, దీన్ని మేము మార్చబోతున్నాము, అంటే గ్రిప్ దొరకట్లేదు అనేసి. ఆల్రెడీ
ఆ ఫ్యామిలీ మొత్తం సెట్ చేశారు లోపలంతా. చూపిస్తాను నేను మీకు. ఇది బిల్డర్ కడుతున్నప్పుడే ఈ విధంగా స్లాబ్స్ వేసి ఇచ్చాడు. స్లాబ్స్ లేకపోతే వుడ్ వర్క్ ఇంకా నీట్గా వస్తుంది, కానీ కొంచెం బడ్జెట్ తగ్గాలంటే ఈ విధంగా స్లాబ్స్ వేస్తే కొంచెం బడ్జెట్ తగ్గుతుంది, కానీ ఫినిషింగ్లో కొంచెం దెబ్బతింటుంది. ఓకే, దెన్ మాస్టర్ బెడ్రూమ్. ఈ డోర్ కూడా బిల్డర్ మనకి ఇది ఇవ్వలేదు, అంటే ఈ ప్రొఫైల్ పట్టి ఇవ్వలేదు. ఇది స్టెయిన్లెస్ స్టీల్ పట్టి తీసుకొని ఇందులో మనం ఫిట్ చేయించాము. ఇవన్నీ డోర్స్కి హ్యాండిల్స్ మనం వేసుకున్నాం కదా, దీనికి కూడా మ్యాగ్నెట్ ఉంది. సో ఇది మాస్టర్ బెడ్రూమ్, రైట్. ఇది రాయల్ ప్లే కలర్, అంటే బేస్ కోట్ టాప్ కోట్ కలిపితే మనకి ఈ విధంగా వచ్చింది. కొంచెం షైనింగ్ ఫినిష్ ఉంటుంది. యాక్చువల్గా వాల్ పేపర్ ప్లాన్ చేసా, కానీ లాస్ట్కి దీంతో ఫైనల్ చేసాము. నా పాత టీవీని ఇక్కడ పెట్టేసా. ఇక్కడ పాయింట్, ఏసీ పాయింట్ అక్కడ ఉంది, ఇంకా ఏసీ రావాల్సి ఉంది. తెలుసు కదా, ప్రతి పని మన దగ్గర లేట్ అవుతూ ఉంటుంది. సో ఇది నా వర్కింగ్ టేబుల్, నా కంప్యూటర్ టేబుల్ సెపరేట్ చేసుకున్నా. మీకు చూస్తే ఇది బార్ కౌంటర్ లాగా కనిపిస్తుంది కదా. అండ్ ఇది బ్లూ కాన్సెప్ట్ మంచం. ఇది కూడా 6.3 feet లెంత్ అండ్ 5 feet విడ్త్. ఇదంతా బ్లూ అండ్ వైట్ కాన్సెప్ట్, ఒక లైటెస్ట్ బ్లూ విత్ వైట్ కలర్. ఇదంతా కూడా ఓపెన్ డోర్స్ ఈ విధంగా. ఓకే, లోపల డ్రాస్ ఉన్నాయి, మళ్ళీ అన్నిటికీ లాక్స్ ఉన్నాయి సెపరేట్గా, గోద్రేజ్. ఓకే, ఇందులో హ్యాంగర్స్ పెట్టాము. సో లేడీస్ శారీస్ వెళ్ళిపోయాయి అన్నీ కూడా. ఇక్కడ ఒక ఛార్జింగ్ పాయింట్, అండ్ ఇక్కడ కూడా నేను ఒక లైట్ ప్లాన్ చేశాను. నేను కంప్యూటర్ మీద వర్క్ చేస్తున్నప్పుడు ఈ సెపరేట్ చేయించుకుంది అనమాట. ఇదిగోండి, దాన్ని ఇంకా వైరింగ్ సెట్ చేయాలి. ఓకే, ఒకసారి నేను లైట్స్ ఆన్ చేసి చూపిస్తాను. ఓకే, ఇది లైటింగ్ డిజైన్. 2 డే లైట్ ప్రొఫైల్ లైట్స్, అండ్ ఇదంతా కూడా వార్మ్ లైట్. ఈ విధంగా ఉంది లుక్ చూడండి. ఇక్కడ ఒక 5 స్పాట్ లైట్స్. ఇది మెయిన్ మిర్రర్, ఇదంతా ప్రొఫైల్ మిర్రర్ అనమాట. సో ఈ విధంగా ప్లాన్ చేసాం. సో ఇది లైటింగ్. దెన్ కమింగ్ టు ద వాష్రూమ్స్. అరే వాష్రూమ్ కూడా చూపిస్తావా అంటే చూపించాలి కదా, ప్లాన్ చేస్తున్నాను, మీకు ఈజీగా ఉండాలి కొంచెం. అన్నిట్లో నేను ఈ విధంగా స్టెయిన్లెస్ స్టీల్ ప్లాంటిక్స్ ఆర్డర్ పెట్టాను. సోప్ హోల్డర్ ఇది, అండ్ అద్దం, దాంతోపాటు ఒక బ్రష్ హోల్డర్, అండ్ ఇది టవల్ హ్యాంగర్. ఇందులో వెస్ట్రన్ కమోడ్ ఉంది. బిల్డర్ ఇచ్చింది కమోడ్ అంతా బాగాలేదు, సో నేను సెపరేట్గా సెరాది వెస్ట్రన్ కమోడ్ తీసుకున్నా. అండ్ మీకు చెప్పాను కదా, లో రూఫ్లో వెంటిలేషన్ ఇక్కడ ఓపెనింగ్ చేయించాను అనమాట. అంటే లోపల బ్యాటరీ ఉంటుంది కాబట్టి వెంటిలేషన్ కావాలి, అందుకే ఇక్కడ ఓపెనింగ్ పెట్టించాను. ఇక్కడ ఒక ఎగ్జాస్ట్ ఫ్యాన్ వస్తుంది, ఒక చిన్న ట్యూబ్ లైట్, ఇది పైకి వెళ్ళిపోయింది. లైటింగ్ ఇక్కడ కొంచెం తక్కువ చూడండి. నేను నార్మల్గా ఇలాంటి వాటర్ హీటర్స్ని వాడతా, 3 లీటర్ కెపాసిటీ ఇన్స్టెంట్ హీటర్స్. పెద్దది వాడినాం, కొంచెం పవర్ కన్సంప్షన్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి. రైట్, ఇక్కడ ఒక సెరాది చిన్న సింక్ పెట్టుకున్న అద్దం మనం గడ్డం చేసుకోవడానికి. ఓకే, ఇది మాస్టర్ బెడ్రూమ్ ఉన్న వాష్రూమ్. దెన్ కామన్ వాష్రూమ్ చూపిస్తాను. ఈ బాల్కనీ డోర్ పక్కన ఉంది. ఇది కామన్ వాష్రూమ్. ఓకే, ఇది ఇండియన్ ఉంది, పిల్లలకి కంఫర్ట్గా ఉండాలని చెప్పేసి. ఇక్కడ కూడా 3 లీటర్స్ హెవెల్స్ వాటర్ హీటర్. ఇందులో ట్యూబ్ లైట్ పెట్టేశాను. రైట్, కింద చూపిస్తే షాక్ అవుతారు, చూపించేస్తానులేండి. ఇదిగోండి, పని నడుస్తుంది కదా. సో ఇది మన ఇంటి లుక్. ఓకేనా, ఓవరాల్ లుక్ మనకి ఈ విధంగా ఉంది. లాస్ట్లో ఒక మంచి సాంగ్ ప్లే చేస్తూ మీకు చూపిస్తాను. సో ఈ విధంగా అనిపిస్తుంది. మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ లైట్స్ చూపించాలి కదా, ఇదండి. ఇదంతా వామ్ లైట్. ఆ లాస్ట్కి వచ్చిన 3 లైన్స్ మాత్రం డే లైట్, కూల్ లైట్. ఓకే, ఈ విండోస్ తీస్తే మాత్రం మంచి వెంటిలేషన్ ఉంది. ఓకే, ఇదనమాట ఓవరాల్గా మన ఇంటి లుక్. ఇప్పుడు ఫాల్ సీలింగ్ చేస్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తాను నేను మీకు. డిజైన్స్ ఎప్పుడు కూడా మీరు హెవీ డిజైన్స్ ప్లాన్ చేయకండి, కొంచెం సింపుల్ ఉన్న ప్లాన్ చేయండి. ఇంకా పెయింటింగ్ చేస్తున్నప్పుడు కూడా డార్క్ థీమ్స్కి వెళ్ళకండి. ఎప్పుడు కూడా ఫాల్ సీలింగ్లో లైట్ కలర్స్ ఉంటేనే మంచిగా అనిపిస్తాయి. హాల్లో అంతా నేను వైటే వాడాను, అండ్ ఇక్కడ మాత్రం లైట్ గ్రే కలర్ కాన్సెప్ట్. ఈ హాల్ అంతా లైటెస్ట్ గ్రే కలర్ అనమాట. ఓకే, అండ్ మీరు ఫాల్ సీలింగ్ చేస్తున్నప్పుడు వైరింగ్ ఒక 2 పాయింట్లు ఎక్కువ లాగండి. ఎక్కువ లాగితే ఏం ప్రాబ్లం లేదు, తక్కువ లాగితేనే ప్రాబ్లము. దాని ప్రకారం లైటింగ్ ప్లాన్ చేయండి. ముందే లైట్లు ఎక్కడ రావాలి అనేది ప్లాన్ చేయండి. ఎలాంటి టైప్స్ ఆఫ్ లైట్స్ వాడుతున్నారో కూడా ప్లాన్ చేయండి.
అండ్ దాంతోపాటు మీరు పట్టీలు కొడతారు కదా ఫాల్ సీలింగ్ పట్టీలు, అప్పుడే ఫోటో తీసుకొని పెట్టుకోండి. ఎందుకంటే కట్ చేస్తున్నప్పుడు పట్టీలు అడ్డం వస్తే మాత్రం మళ్ళీ డబుల్ రీవర్క్ అవుతుంది. అలా కాకుండా ముందే పట్టీలకు పని అవ్వగానే ఒక్కసారి ఫొటోస్ ఆర్ వీడియో తీసుకొని పెట్టేసుకోండి. ఆ తర్వాత మీరు ఫాల్ సీలింగ్ డిజైన్ ప్లాన్ చేయండి. ఎక్కువ హెవీ మాత్రం వెళ్ళకండి. మీరు హైట్ 10 ఫీట్లు ఉందనుకోండి, మ్యాక్సిమం 1 ఫీట్ లోపలే ఫాల్ సీలింగ్ అయిపోయే విధంగా ప్లాన్ చేయండి. అండ్ ఫ్యాన్ రాడ్ని ఒక 2 ఫీట్ వాడండి. ఇదిగోండి నా చేయికి అయితే ఫ్యాన్ తగలదు, కానీ కొంచెం కిందికి రావచ్చు అనమాట. దానివల్ల ఏమవుతుందంటే కొన్ని జగాల్లో నాకు ఫ్యాన్లో 2 కప్స్ కూర్చోలేదు. అది ప్లాన్ చేయాలంటే మాత్రం మీరు 1.5 ఫీట్ ఆర్ 2 ఫీట్ పక్క ఫ్యాన్ రాడ్ని ప్లాన్ చేయాలి. అండ్ సీలింగ్లో చూడండి, ఈ మధ్య వచ్చిన డిజైన్ ఇదంతా ప్రొఫైల్ లైటింగ్. కరెంట్ పోయింది ఇప్పుడే, మై బ్యాడ్ లక్. ఓకే, మన ఇంటీరియర్స్ మొత్తం మ్యాక్సిమం మనం వాడింది HDHMR, అంటే ఇదే గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇది హై డెన్సిటీ హై మాయిశ్చర్ రెసిస్టెన్స్ అంటారు, కానీ చూడండి కండిషన్ ఇలా ఎందుకు అయిందంటే మా తప్పే. దీన్ని వాటర్ ఎక్కువగా ఉండే ఈ వాష్ ఏరియాలో పెట్టాము, జస్ట్ టెస్టింగ్ అనమాట, ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి. ఇంత మాయిశ్చర్ పడిన తర్వాత కూడా ఇలా ఉంది కండిషన్. ఓకే, నార్మల్గా అయితే పైన ఆ విధంగా డెకోరం అంటించిన తర్వాత ఇలాంటి ఇష్యూ ఉండదు. సో ఫాల్ సీలింగ్లో మీరు నార్మల్గా ఈ జాగ్రత్తలు తీసుకోండి. సెయింట్ గోబైన్ ఇంకా జిప్సమ్ అని చెప్పి మనకి మార్కెట్లో దొరుకుతాయి. సెయింట్ గోబైన్ది ఒక 5 రూపాయలు ఎక్కువ ఉంటుంది, జిప్సమ్ అంది ఒక 5 రూపాయలు తక్కువ ఉంటుంది. నేనైతే జిప్సమ్ అని వాడాను, కానీ లోపల వాడే పట్టీలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం స్ట్రాంగ్ ఉండాలి. అంటే ఈజీగా బెండ్ అయ్యేది ఉంటే మాత్రం మీకు లైఫ్ అంత లాంగ్గా రాదు. సో ఆ విధంగా మీరు పట్టీలు మాత్రం స్ట్రాంగ్ పట్టీలు వచ్చే విధంగా ప్లాన్ చేయండి. జిప్సమ్ బోర్డ్ అంటే మ్యాక్సిమం అన్నీ ఒకటే క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. సో ఫాల్ సీలింగ్ డిజైన్ అది. వైరింగ్ మాత్రం ఒక మంచి ఎలక్ట్రీషియన్తో ఒక 2 వైర్లు ఎక్కువ లాగండి. ప్రొఫైల్ లైటింగ్కి అండ్ మధ్య మధ్యలో వాడే స్పాట్ లైట్స్కి అండ్ ఈ రోఫ్ లైట్కి అన్నిటికీ అది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. అండ్ మీరు సీలింగ్లో వాడే ఏవైతే ఈ జూమర్స్ ఉన్నాయో హ్యాంగింగ్ ఎక్కువ తీసుకోండి. ఈ విధంగా అన్నీ కూడా ప్లేట్తో పాటు ఫిక్స్ అయ్యే ప్లాన్ చేయండి. దానికి తగ్గట్టే సీలింగ్ లోపలనే మనం పట్టీలు ముందే కొట్టుకోవాల్సి వస్తుంది. సో అవన్నమాట సీలింగ్లో తీసుకునే జాగ్రత్తలు. అండ్ కమింగ్ టు ద ఇంటీరియర్స్, మీరు ఎవరికైనా ఇంటీరియర్స్ ఇచ్చినప్పుడు నా ఇల్లు చూసారు కదా, చాలా నీట్గా వర్క్ అయింది, కానీ కొంచెం టైం పట్టింది. అందుకే ఏం చేయాలంటే మీరు ఇంటీరియర్స్ ఎవరైతే ప్లాన్ చేస్తే ముందే ఒక టార్గెట్ డేట్ ఇవ్వాలి. అంటే 45 డేస్ ఆర్ 2 మంత్స్ ముందే మాట్లాడుకొని ఆ టైం లోపల నాకు ఇంటీరియర్ వర్క్ ఫినిష్ అవ్వాలి అని చెప్పేసి టార్గెట్ డేట్ పెట్టుకొని కొంచెం స్ట్రింజెంట్గా ఉండాల్సి వస్తుంది. నాకు కొంచెం టైం అయితే పట్టింది, బట్ వర్క్ మాత్రం చాలా నీట్గా అయింది. ఇప్పటికి కూడా కొన్ని అద్దాలు వచ్చే ఉన్నాయి. మేము ఈరోజు షిఫ్ట్ అయిపోతున్నాం ఇంట్లోకి. అండ్ ఇంటీరియర్స్కి వాళ్ళకి అప్పచెప్పేసి పని అంతా పర్ఫెక్ట్గా అయిపోతుంది అనుకోకండి. మనం దగ్గర నుండి ఫాలోఅప్ తీసుకుంటేనే మనకి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఏమైనా చిన్న చిన్న మార్పులు ఉంటే మనం ముందే చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇందులో నా ఇన్వాల్వ్మెంట్ 100% ఉంది. ఎందుకంటే నేను ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఎవ్రీడే వచ్చి ఇక్కడ దగ్గర ఉండి ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దగ్గర నుండి ఫాలోఅప్ చేసుకొని చాలా మార్పులు వస్తూనే ఉంటాయి మనం వర్క్ చేస్తున్నప్పుడు. అవన్నీ మార్పుల్ని చూసుకుంటూ చేయడానికి నాకు ఇంత టైం పట్టింది. సో ఫైనల్ లుక్ మాత్రం ఈ విధంగా వచ్చింది. మన ఇంటికి ఎవరు వచ్చినా కానీ ఉన్న వాటిలో చాలా బాగుంది, చాలా బెస్ట్ ప్లాన్ చేశారని చెప్పేసి కాంప్లిమెంట్స్ వచ్చాయి. ఇది అంతా వర్క్ ఎవరో కాంప్లిమెంట్ ఇవ్వాలని కాదు, మనము ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత ఇంటిలో ప్రశాంతంగా ఉండాలి, మనకి ఇంటికి కళ్ళకి ఇంపుగా ఉండాలని చెప్పి ప్లాన్ చేశాము. కాస్ట్ అనేది కొంచెం ఎక్కువ అవుతుంది, బట్ మనము ఎక్కువ టైం స్పెండ్ చేసి ఇంట్లో కాబట్టి ఇల్లు ప్రాపర్గా నీట్గా ఉండాలని చెప్పేసి కొంచెం డబ్బు అప్పు అయినా కానీ అప్పు చేసే కడతాం. ఎవరు కూడా ఇన్ని లక్షలు పెట్టేసి చేతులను కట్టరు. మనం కూడా హౌస్ లోన్ పెట్టి గోల్డ్ లోన్ పెట్టి ఇంటీరియర్స్ అవన్నీ చేయించాము. సో ఓకే, మనం లైఫ్లో కమాయిస్తూనే ఉంటాం, కానీ ఉన్న రోజులు ప్రశాంతంగా హ్యాపీగా ఉండాలంటే ఇల్లు ప్రాపర్గా నీట్గా ఉండాలనే కాన్సెప్ట్తో నేను ఇది ప్లాన్ చేశాను అనమాట. సో అదనమాట నా డ్రీమ్ హౌస్. లైఫ్లో అనుకున్నవన్నీ మనిషి తత్వం మంచిగా ఉంటే జీవితంలో అన్నీ మంచి జరుగుతూ ఉంటాయి. సో ఆ విధంగా ఇంతవరకు లైఫ్లో అన్నీ మంచి జరుగుతూ వచ్చాయి. ముందు కూడా మంచి జరగాలని కోరుకుంటున్నా, మీరు కూడా కోరుకుంటారని ఆశిస్తున్నా. మీ అందరి లైఫ్లో కూడా మంచి జరగాలి, మీరు కూడా మంచి పనులు చేస్తుండాలి, సాధ్యమైతే కొంతమందికి హెల్ప్ చేసుకున్నాను కోరుకుంటున్నాను. సో ఇక్కడతో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నా. నేను ఏమైనా మిస్ అయి ఉంటే ప్రతి ఒక్క వర్క్ గురించి డిస్క్రిప్షన్లో డీటెయిల్ రాస్తాను, మీరు ప్రశాంతంగా చదవండి. అండ్ ఆల్సో ఈ వర్క్ చేసిన మా మధులత అండ్ మా కంబ్రో అందరికీ కూడా థ్యాంక్ యూ. రైట్, ఫోన్స్ వస్తూ ఉన్నాయి. ఇక్కడతో వీడియో ఎండ్ చేస్తున్నా. మిగతా ఏమైనా ఉంటే కింద కమెంట్లో మాట్లాడుకుందాం. మళ్ళీ మంచి ట్రావెల్ వీడియోస్ కలుసుకుందాం. జై హింద్.